మార్నింగ్ ఎవరివన్ గెట్ రెడీ స్టార్ట్ ద మనం స్టార్ట్ చేద్దాము. ఈరోజు అంటే ఒక ప్లేస్ లో మనం ప్రశాంతంగా కూర్చోండి. అంటే ఐ హెల్త్ గురించి మనం ఈరోజు ఆ, యోగా కొన్ని క్రియాస్ చేద్దాం మనము. అంటే చాలా మంది మనం రెగ్యులర్ గా టీవీస్ కానీ ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ మనం రెగ్యులర్ గా చూస్తుంటాం కదా. అంటే కిడ్స్ కావచ్చు మనం కావచ్చు చూస్తుంటాం కాబట్టి ఆ ఐని మనం హెల్తీగా ఎలా ఉంచుకోవచ్చు, తర్వాత ఈ సరౌండింగ్స్ లో మనం ఆ మజిల్స్ ని ఎలా మనం స్ట్రెంగ్ చేసుకోవచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ ఎలా పెంచుకోవచ్చు అనే విషయాలపైన ఈరోజు మనం ఆ, కొన్ని చేద్దాం మనం. ఫస్ట్ బిఫోర్ మనం స్టార్ట్ చేసే కన్నా ముందు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేద్దాం మనం స్టార్టింగ్. ఓకే, రెడీ? క్లోజ్ యువర్ ఐస్. ఓంకారనాదంతో స్టార్ట్ చేద్దాం మనం. ఓ 4 times breathe in, breathe out. Breathe in, breathe out. Again, breathe in, breathe out. Breathe in, breathe out. One more time. Breathe in, breathe out. Next, breathe in. Nose to breathe in, mouth to breathe out. Breathe out. Again, breathe in with nose. Breathe out with mouth. Again, ఇప్పుడు బ్రీత్ ఇన్ మౌత్, బ్రీత్ అవుట్ నోస్. బ్రీత్ ఇన్ అనేది మౌత్ తోటి బ్రీత్ ఇన్ చేయాలి, నోస్ తోటి బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, మనము మౌత్ తోటి ఎందుకు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నాం అంటే మౌత్ తో చేసినప్పుడు స్టమక్ లో ఉన్న ఏమైనా డిస్టర్బెన్సెస్ అనేది క్లియర్ అవుతుంది. నోస్ తో చేసినప్పుడు మనకి ఏంటంటే లంగ్స్ పైకి మనం బ్రీత్ ఇన్ చేయాలి అన్నట్లు. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లంగ్స్, స్టమక్. చాలా మంది స్టమక్ పెయిన్ అది అంటున్నారు కదా. ఈ రెండు మన వేరియేషన్స్ మనం చేసుకోవచ్చు అన్నట్లు. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే స్లోలీ మన ఐస్ పైన మనం ఫోకస్ చేద్దాం కాబట్టి కొంచెం నెక్ ఏరియాను, ఈ అప్పర్ పార్ట్ కొంచెం మనం వార్మప్ చేద్దాం. ఓకేనా? స్లోలీ అప్ అండ్ డౌన్. మనం ఎక్కువసేపు మనం యూజ్ చేస్తాం కాబట్టి నెక్ పార్ట్‌లో కొంచెం వార్మప్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. With left, right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotate. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10. Opposite. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే. నెక్స్ట్ మీ ఐస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఐస్ నా ఐస్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఓకే. మన ఐస్ ఏం చేయాలంటే అప్ డౌన్, అప్ డౌన్. ఓన్లీ హెడ్ మూవ్ చేయకూడదు. హెడ్ అనేది స్ట్రైట్ ఉంటుంది. ఓకే. హెడ్ స్ట్రైట్ ఉంటుంది. ఐస్ మాత్రం ఆ పైన ఫ్లోర్ చూడండి, మళ్ళీ కింద. అప్ డౌన్, అప్ డౌన్. డోంట్ మూవ్ యువర్ హెడ్. ఓకే. 20 counts. Ready, start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే. నెక్స్ట్ లెఫ్ట్, రైట్. మీ ఐస్ను లెఫ్ట్ సైడ్ చూడండి అండ్ రైట్ సైడ్. స్ట్రైట్, లెఫ్ట్, స్ట్రైట్, రైట్. ఒకవేళ మీకు అలా ఇబ్బంది అవుతుందంటే మీ థంబ్ ఉంది కదా, ఆ థంబ్‌ని పెట్టుకోండి. పెట్టుకొని ఆ థంబ్‌ని మాత్రమే మీరు ఫోకస్ చేయండి. మళ్ళీ స్ట్రెయిట్, మళ్ళీ లెఫ్ట్ సైడ్. ఓకేనా? లేదంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. ఏదైనా పెన్నో లేకపోతే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆబ్జెక్ట్‌ని చూసుకుంటూ ఇలా మనం మూవ్ కావాలి. ఓకేనా? మనం ఆబ్జెక్ట్ ఉండదు. మనకుంటే ఓకే. మనకు ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఒక థంబ్‌ని మనం ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని స్ట్రెయిట్. ఓకేనా? రెడీ, స్టార్ట్. 3, 2, 1. మీ హెడ్ స్ట్రెయిట్ ఉండండి. మీ స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకోండి. 3, 2, 1 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మళ్ళీ నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే. మళ్ళీ ఒకసారి చేయండి. మీరు కెమెరాకి దగ్గరికి రండి కొంచెం. కొంచెం కెమెరాకి దగ్గరకుంటే ఎలా మీ పోస్చర్ ఎలా ఉందో ఒకసారి చూడడానికి వస్తుంది నాకు. రెడీ, స్టార్ట్. రైట్ హ్యాండ్ స్ట్రైట్. 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Okay. Next, opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Just relax. ఉమా మేడం, లత మేడం మీరైతే మాక్సిమం కొంచెం మీ హెడ్ మూవ్ అవుతుంది. హెడ్ ను కొంచెం వీళ్ళైతే స్టేబుల్ గా పెట్టుకోండి. హెడ్ మూవ్ కావద్దు. టైట్ గా కొంచెం లిటిల్ బిట్ అవుతుంది. ఓకే మమత మేడం ఓకే. రెడీ. ఇప్పుడు మనం ఏం చేస్తే ఐస్ అంటే మనం ఏం చేస్తున్నాము ఫింగర్ లేకుండా ఓన్లీ ఐస్ మాత్రమే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఓకేనా. ఇంతకుముందు మన ఐస్ తో మనం ఒక ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనం చేసినాం కదా. ఇప్పుడు ఏం చేయండి, లెఫ్ట్ సైడ్ చూస్తాం, రైట్ సైడ్ చూస్తాం అట్లా. ఓకేనా. రెడీ స్టార్ట్. 3, 2, 1. రైట్ లెఫ్ట్ రైట్ left, right, left, right, left. Come on. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Just relax. Just close your eyes. ఐస్ క్లోజ్ చేయండి ఒక 1 minute. నార్మల్గా మీ ఐస్ క్లోజ్ చేసి 1 minute ఉండండి. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. గుడ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన ఐస్ ను రొటేట్ చేస్తాం. ఓకే. మనం ఓన్లీ మన హెడ్ రొటేట్ చేయకూడదు. హెడ్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. ఓకేనా. స్టేబుల్ ఉంది. ఓన్లీ మన ఐస్ మాత్రమే లెఫ్ట్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్. కొంచెం స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. రెడీ స్టార్ట్. 3, 2, 1 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6,
5, 4, 3, 2, 1. Next, opposite. Anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Close your eyes. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే. నెక్స్ట్ దీన్ని మనం ఒక 20 టైమ్స్ ఇట్లా 2 రౌండ్స్, 3 రౌండ్స్ చేయొచ్చు మనం. ఓకేనా? ఒక్కొక్క దాన్ని నేను చెప్పిన వేరియేషన్స్ అనేది 3 రౌండ్స్ చేయండి. 20, 20 కౌంట్స్ 3 రౌండ్స్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తామంటే మనం ఐస్‌ను వైడ్‌గా ఓపెన్ చేయడం. ఓకే. మళ్ళీ టైట్‌గా క్లోజ్ చేయడం. ఒక 20 సెకండ్స్ టైట్‌గా క్లోజ్ చేయాలి. 20 సెకండ్స్ వైడ్‌గా ఓపెన్ చేయాల. ఓకేనా? రెడీ? స్టార్ట్. 3, 2, 1. క్లోజ్ యువర్ ఐస్ టైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Open your eyes wide. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Close. Tight. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Open wide. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Close. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Wide. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Close. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Wide. Tight. Wide. Tight. Wide. Tight. Wide. Tight. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Open your eyes widely. Don't close. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Close tightly. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Just relax. ఓకే. నెక్స్ట్ యాక్చువల్‌గా మనము ఒక దీపం మనం పెట్టుకోవాలి చూస్తున్నట్లు. ఆ దీపం పెట్టుకొని చూసుకోవాలి. బట్ నేనేం చేస్తున్నానంటే మీకు ఒక స్క్రీన్ నేను చూపిస్తాను. దీపం కనిపిస్తుందా? ఓకే.
మీరేం చేయాలంటే ఓన్లీ ఆ ల్యాంప్‌ను, ఆ దీపాన్ని మాత్రమే, ఆ ఫైర్ ఉంది గదా! దాన్ని మాత్రమే చూడండి. మనం యాక్చువల్‌గా ఏం చేయాలంటే, మనము ఎర్లీ మార్నింగ్ కానీ, నైట్ కానీ మొత్తం లైట్ మొత్తం క్లోజ్ చేయాలి. ఓకేనా? లైట్స్ మొత్తం క్లోజ్ చేసేసి, ఒక నువ్వుల నూనెనో సంథింగ్ ఏదైనా మీకు నూనె ఉంటుంది గదా! దీపం దేవుని కాడ పెట్టుకుంటాం గదా! ఆ దీపాన్ని మనం, లేదంటే క్యాండిల్ ఉంటుంది మనకు లేదంటే క్యాండిల్స్ ఉంటాయి మనకు. ఆ క్యాండిల్ కానీ ఇట్లా దీపాన్ని పెట్టుకొని, ఆ యొక్క జ్యోతిని మాత్రమే మనము, ఆ ఫైర్‌ని మాత్రమే మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? రెడీ? స్టార్ట్. ఐస్‌ను క్లోజ్ చేయకుండా జో దీపాన్ని మాత్రమే చూడండి. మీ ఐస్‌కెళ్ళి వాటర్ వచ్చేస్తుంటాయి. మీ ఐస్ పెయిన్ అవుతుంటది. అయినా కూడా డ్రాప్ కావద్దు. ఓకేనా? ఓన్లీ ఆ ల్యాంప్‌ని మాత్రమే చూడండి. డోంట్ డీవియేట్. ఓన్లీ ఆ ఫైర్ మాత్రమే కనిపించాలి మీకు. డోంట్ క్లోజ్ యువర్ ఐస్. ఐస్‌ని క్లోజ్ చేయకుండా అలాగే చూడండి. డోంట్ వర్రీ, మీకు పెయిన్ వచ్చినా గూడా ఇబ్బంది పడకండి. అలాగే ఐస్ ఓపెన్ చేసి ఉంచండి. మొత్తం వాటర్ డ్రాప్స్ ఎళ్ళిపోవాలా. డోంట్ క్లోజ్. ఐస్ క్లోజ్ చేయకండి. పెయిన్ వచ్చినా కొంచెం భరించండి. వాటర్ వచ్చినా పెద్దగా పట్టించుకోకండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Lightly close your eyes, క్లోజ్ చేయండి. లైట్‌గా అట్లా క్లోజ్ చేసి ఉంచండి. రిలాక్స్.
ఐస్ క్లోజ్ చేసినప్పుడు మీరు ఏం గమనిస్తున్నారో చూడండి. మీకేం కనిపిస్తుంది? 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్లోలీ ఓపెన్. ఓకే. మీరు అబ్జర్వ్ చేశారు కదా, అన్మ్యూట్ చేసుకొని మీరు ఐస్ క్లోజ్ చేసిన తర్వాత ఏం కనిపిస్తుందో చెప్పండి. వాటర్ వచ్చేసినాయా? ఏడవకండి. ఇంత మార్నింగ్ ఏడిపిస్తున్నారు. ఎంతమందికి వాటర్ వచ్చినాయి? ఐస్ లో వాటర్ 1, 2, 3. ఓకే. అయితే యాక్చువల్గా మనము ఒక 4-5 మినిట్స్, ఒక 10 మినిట్స్ వరకు అలా చూడాలండి. యాక్చువల్గా అయితే రియల్ ల్యాంప్ అయితే అలా చూడాలి. ఇది స్క్రీన్ కదా, స్క్రీన్ కాబట్టి నేను ఒక 2 మినిట్స్లో నేను క్లోజ్ చేశాను. మళ్ళీ ఐస్ పైన ఎఫెక్ట్ పడుతుంది అన్నట్లు. ఓకేనా. మీరు నైట్ టైం కానీ ఈరోజు నైట్ ఏం చేయండి అంటే, ఎలా ఈరోజు ఫ్రైడే కదా, మీకు సెంటిమెంట్ ఉంటుంది. మీరు పూజ చేసుకొని పూజ గదిలోనే ఉండండి. పూజ గది లైట్ ఆఫ్ చేసేసుకోండి. ఈవినింగ్ కూర్చొని, ఒకవేళ ఎవరైనా మీరు పూజ చేసేటట్టుంటే, లేదంటే జనరల్గా బయట డార్క్ రూమ్ పెట్టాలి. మొత్తం డార్క్ ఉండాలి. ఓకేనా. ఆ లైట్స్ మొత్తం ఆఫ్ చేసేసేయాలి. ఆఫ్ చేసేసి ల్యాంప్ కరెక్ట్ మనకు ఐస్కు స్ట్రైట్ చూసుకోవాలి, హైట్. ఓకేనా. డౌన్ కానీ సైడ్ కానీ చూడదు. స్ట్రైట్గా పెట్టేసేసుకొని మీరు చూడడం. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు మనం యోగా క్లోజ్ చేసే లోపల మనకు సన్ రైజెస్ వస్తాయి. ఓకేనా. ఎర్లీ మార్నింగ్ అండ్ సన్సెట్ ఈవినింగ్ కానీ. ఇప్పుడు కూడా ఒక 2-3 మినిట్స్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా సన్, వైట్ కలర్ కాకముందు ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఆరెంజ్ కలర్ ఉన్నప్పుడు 2 మినిట్స్ మనము ఐస్ క్లోజ్ చేయకుండా చూడాలి. ఓన్లీ ఆరెంజ్ ఉన్నప్పుడు మాత్రమే, బయట వచ్చినప్పుడు కాదు. చేసేసి ఐస్ క్లోజ్ చేయాలి. మీరు టెర్రస్ పైకి వెళ్తారా, లేకుంటే బయట నేచర్కి వెళ్ళి చూస్తారా అనేది చూడండి. ఇది ప్రాక్టీస్ చేయండి. ఇట్లా ఒక 2-3 డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ ఐస్ యొక్క పవర్ ఒకసారి మీరే గమనించుకోండి. ఆల్మోస్ట్ ఆల్ 90-95% హెడ్ ఏక్స్ కానీ, ఓకేనా, ఐ సైట్స్ కానీ అవన్నీ వెళ్ళిపోతాయి మనకు. ఆ, చాలా మంది మనకు అంటారు, నాకు కళ్ళు నొప్పి లేస్తున్నాయండి, ఎప్పుడు వాటర్ వాటర్ కాంటాయని అంటారు కదా, అదంతా వెళ్ళిపోతుంది మీకు. ఓకేనా. ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఐస్ క్లోజ్ చేసిన తర్వాత ఏం కనిపించింది మీకు? టిప్ అగైన్, లైట్ లైట్ టిప్ చూసినది. ఓన్లీ వైట్ కనిపించిందా, ఎల్లోష్ కనిపించిందా, బ్లాక్ కనిపించిందా? ఎల్లోయిష్ అంటే ఎల్లోయిష్ కనిపించింది. లతమే, ఐ డోంట్ నో. నాగేశ్వర్, ఏమో అంత అబ్జర్వ్ చేయలేదు అక్కడ. నాకు నిద్ర వచ్చింది సార్. ఆ? నిద్ర వచ్చింది. ఏది కనిపించలేదు, బాగా నిద్ర వచ్చింది. చాలేదు నిద్ర చాలే. ఉమా మేడం, వాయిస్ వినిపిస్తలేదు. ఓకే. యాక్చువల్గా చాలా మందికి ఏమవుతుందంటే, టోటల్ ఎంటైర్ ల్యాంప్ మొత్తం కనిపిస్తుంది. లేదంటే కొందరికి ఎల్లో ఇష్యూ, కొందరికి యాక్చువల్గా మనకు అది స్టేబుల్ ఉంది కదా, ఫోటో కదా, ఫోటో అయినా మనకు వేవ్స్ కనిపిస్తాయి. ల్యాంప్ యొక్క వేవ్స్ కొందరికి కనిపించుంటాయి. ఓకేనా. కొందరికి ఇప్పుడు మేడం చెప్పినట్లు ఎల్లోయిష్ గా కానీ, వైట్ గా కానీ, అలా డిఫరెంట్ డిఫరెంట్ కనిపిస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ ఒక మనిషికి మన కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఎంత ఎంత ఫోకస్ గా ఉన్నాడు. ఇప్పుడు మన కిడ్స్ ఉంటారు కదా, మన ఇంట్లో పిల్లలు ఉంటారు, మన స్కూల్లో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఈ ఎగ్జామ్ పెట్టండి.
పెట్టేసేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎంత ఫోకస్ ఉందో మనకు తెలుస్తది. ఒక ఆబ్జెక్ట్‌ని చూడమని చెప్పండి. సన్‌రైజ్ గాని, ఇట్లా ల్యాంప్‌ని కానీ, ఇట్లా ఏదైనా ఎనీథింగ్ ఒక ఆబ్జెక్ట్‌ని చూసేసి ఒక 1 మినిట్, 1 ½ మినిట్, 2 మినిట్స్ అలా చూడండి. చూసిన తర్వాత క్లోజ్ చేయమని చెప్పండి ఐస్‌ని. ఐస్ క్లోజ్ చేసిన తర్వాత ఓన్లీ ఫోకస్ చేయమని చెప్పండి. అబ్జర్వ్ చేయమని చెప్పండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఐస్ ఓపెన్ మనం నార్మల్‌గా రిలాక్స్ అవుతాం కదా! అయిన తర్వాత అడగండి వాళ్ళని. క్వెషన్ అడగండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తారు. ఓకేనా? మీకు ఫస్ట్ మీకు దీంట్లో చిన్న ట్రిక్ ఉందన్నట్లు. మీకేమైనా డౌట్ ఉందనుకోండి, నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. మీ కాన్సంట్రేషన్ లెవెల్ నేను చెప్తాను. మీరెంత ఫోకస్డ్‌గా ఉన్నారు? ఎంత కాన్సంట్రేషన్‌గా ఉన్నారు? మీ ఐక్యూ పవర్ ఎంత ఉందో నేను చెప్తాను. ఓకేనా? ఓకే. దట్స్ ఇట్ అండి. ఇంకొకటి నెక్స్ట్ ఇప్పుడు ఈ సన్‌రైజెస్ వస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు మీరు మంచిగా ఫోకస్ చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏం చేద్దామంటే సేమ్ ఐస్ క్లోజ్ చేసేసి ఐస్‌ని రొటేట్ చేద్దాం. ఇంతకుముందు ఓపెన్ చేసి చేసినాం కదా! ఇప్పుడు క్లోజ్ చేసి మనం రొటేట్. లెఫ్ట్, రైట్, అప్, డౌన్. ఐస్ క్లోజ్ చేయాలి. అంటే కనుగుడ్లు మాత్రమే కదలాలి. ఓకేనా? రెడీ స్టార్ట్. క్లోజ్ యువర్ ఐస్. టర్న్ లెఫ్ట్, రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Up, down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Slowly close your eyes. అలాగే ఉండండి. రిలాక్స్. బ్రీత్ పైన ఫోకస్ చేయండి. ఒకసారి బ్రీత్. మ్యూజిక్‌ను వినుకుంటూ రిలాక్స్.
యువర్ హ్యాండ్స్ రబ్ చేసేసుకోండి. బాగా రబ్ చేయండి. Put on your eyes. Open your eyes. Okay. That's it today అండి. మ్యూజిక్ బాగా ఫోకస్ చేస్తారు కదా. ఏమండి రికార్డింగ్ ప్లీజ్. రికార్డికా అప్లోడ్ చేస్తాను. ఓకే.